ఓకే, 6th క్లాస్ వాళ్ళు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను చెరువు గురించి చెప్పుకుంటా ఉన్నాను కదా. సరే, చెరువు తన మనసులోని భావాలను చెప్పుకుంటా ఉంది కదా. సో రైతులకు నన్ను పలకరించుకుంటా తమ పొలాలకు వెళ్తూ ఉంటారు అని చెప్పేసి చదువుతూ ఉంది. ఇంకా చెరువు సమాజానికి కల్పవృక్షంగా, తర్వాత పర్యాటకులకి కేంద్రంగా, తర్వాత ఇంకా ఏంటి, వ్యవసాయానికి ప్రధానమైన వనరు ఏంటి, చెరువే కదా. తర్వాత ఆబాల వృద్ధులను అలరించేటువంటి పర్యాటక కేంద్రకంగా, తర్వాత వృద్ధులకు తర్వాత జన్మస్థలంగా, ఇలాంటి అనేక పవిత్ర గ్రంథాలను అంటే మనుషులకే కాదు పక్షులకు కూడా సమకూర్చేటువంటి సమక్ష క్షేత్రాన్ని, సమాజంలో అల్లుకుపోయేటువంటి విడరానటువంటి సంబంధం నాకు ఈ యొక్క మనుషులతో ఉందని చెప్పేసి చదువుతుంది. ఇంకా నా గురించి నేను చెప్పుకుంటే గనక కొన్ని విషయాలని మీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి చదువుతుంది. పొద్దున్నే ఈ పోరేమిటి అనుకోబాకుండా అని చెప్పేసి చదువుతుంది. ఇప్పుడైతేనే మనం ప్రశాంతంగా ఉంటాము, ఇంకా పొద్దున్నే అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు. సో అప్పుడు నా మాట మీరు వింటారని చెప్పేసి చెరువు చదువుతుంది. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవుకు ఎక్కుతాయి. ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలి, నా కట్ట గడివడకని ఎండ్ల గోడలు పైకి లేస్తాయి. ఇంకా చెరువు కట్ట కనుక మంచిగా లేదనుకో, వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పేసి చదువుతుంది. నీరే ప్రాణధార. ఇంకా ఏంటి, నీరు లేకపోతే మనం బతకగలమా అన్నాడు. అంటే నీరు లేదే అసలు ఊరు లేదని చెప్పేసి, చెరువు లేదే ఉండలేమంట. అన్నిటికీ నీరే కావాల్సిందే. ప్రతి ఒక్క దానికి కూడా మనం ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు కూడా మనకి నీటితో అనేకమైన అవసరాలు ఉంటాయి. నిలువ నీడకై తరువు నిలువ నీటికి చెరువు ఉండాల్సిందే. నీరు లేక ఊరు ఎట్లా బతుకుతుంది? మరి నిజమే కదా. నీరు లేకపోతే ఊరిలో ప్రజలు బతకలేరు. మనుషులకే కాదు పక్షులకు త్రాగునీరుని ఇస్తాను, తర్వాత పంట పొలాలకి సాగునీరు అందిస్తాను. ఇంకా వ్యవసాయ బావులకే కాదు ఊర్లోని మంచినీళ్ళు బావులు కూడా కలకల్లాడేది నా యొక్క చెరువు వల్లే. తర్వాత భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్షగా ఉంటాను. నేనుంటే వడిన కుండనట్లే. ఇంకా ఏంటి, నేను గనక మీ యొక్క ఊర్లో గనక ఉంటే, నా చెరువు కనుక ఉంటే మీరు వండుకున్న కుండలక్క ఉంటారని చెప్పేసి చదువుతుంది. ఇంకా 4 ముద్దల కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సింది. మరి నిజమే కదా. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రం ఏంటి అంటే చెరువేనమాట. ఇలా ఏంటి, చేపలు పట్టడానికి కానీ, తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చెరువు ఎంతో మనకి బతుకు తెరువునిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ప్రేరణ శక్తిని కూడా పరోపకారార్థం ఇచ్చేటువంటి శరీరం నాది అని చెప్పేసి చదువుతుంది. ఇంకా అన్నశక్తికి ప్రత్యేక ఉదాహరణ నేను లేని పల్లెని ఊహించుకోవటమే చాలా కష్టం అని చెప్పేసి చెరువు తన గురించి తాను ఇట్లా చెప్పుకుంటా వస్తుందన్నమాట.